రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? లేదు అంబటి రాంబాబు గారా? తెలుగుదేశం పార్టీనా? నువ్వా? ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన కట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా 1-2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గులు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ఎవరు? పత్తిపాటి పుల్లారావు కూడా ఇల్లు అడిగాడు. ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రి నుండి ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా, కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాకరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట నిజమేనయ్యా. వైసీపీ కారణమే అనుకుందాం. కాదు వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇలా చీట్లర్ ఇలా మోసం చేస్తావు. అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయలు గారిని చేర్చుకుంటే ఏమన్నావు? ఆయన తులసి మొక్క అంట, మొదదాకా గంజాయి వనంలో ఉన్నాడు, ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు. నువ్వు తులసి మొక్కవి, నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క, మేము గంజాయి మొక్కలు. నాకు అర్థం కాల. నేను ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ. లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని. మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేశాడు ఇంతకుముందు, నీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున. వెళ్ళలేకపోయాడు. తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్, పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలుగుదేశం ఆయన ఇష్టం, నేనేం కాదు. ఎందుకు వెళ్ళాడు అంటున్నా, దాని నేపథ్యం ఏమిటి అంటున్నా. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఓసీకి ఇచ్చారు, ఒకటి కూడా రిజర్వేషన్ లేదు. ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు వెళ్ళండి, ఇక్కడ బీసీకి ఇద్దాం, యాదవ్కి ఇద్దాం అని చెబితే అడ్జస్ట్ కాలేకపోయారే. అడ్జస్ట్ కాకుండా గుంటూరు వెళ్ళి పోటీ చేయి, దాని గుర్తు వెళ్ళండి, లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను మొండుకేసి తగాదా పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ రోజు పోటీ చేస్తున్నాం. ఇక బీసీల ఓటు అడిగే హక్కు ఆ విశ్వాసఘాతకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి లేదు. రాసుకోమని సందర్భంగా మనం చెప్తున్నాం. అంతేకాదు పాపం మా జంగా కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, రాజశేఖర్ గారు మరణించినప్పుడు
జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాడు. టికెట్ ఇవ్వలేకపోయాం గుజరాత్. ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి జడ్పీటీసీ ఇచ్చారు. ఎమ్మెల్సీతో ఆపుకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇప్పించారు. ఇంతగా గౌరవించారు. అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపూరితం చేసి నువ్వు పార్టీ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు. ఏదో జంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని, యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు. అది కూడా ముంచారు కదంటయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు. నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీటర్స్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్తారు, ఇలా మోసాలు చేయాలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటే తులసి మొక్కట, మేము గంధాయి మొక్కడం అంటే మనం చేస్తున్నా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారే కాదు, నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు. ఏం గొప్పవాడో నాకు అర్థం కాల. ఒకసారి తిరిగేమని నీ చరిత్ర, ఆయన చరిత్ర, వీళ్ళిద్దరు ఎలా తిట్టుకున్నారో తెలిసింది. ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు, చాలా పెద్ద మనిషి, చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని. నేను ఎట్లా తిట్టాడో గుర్తు మర్చిపోతావు. నీకే సిగ్గు శరమ లేదు. రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గు లేదు. నిన్ను వాడు వీడని తిట్టాడు, సమ్మగా ఉంది నీకు పక్కన జరిగేటప్పటికి. ఎవడు పోతే ఎవడు నమ్ముతాడు? నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను నీకు ఒక్కటే మనం చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనం చేస్తున్నా. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ, దే ఆర్ నాట్ తెలుగుదేశం ప్రొడక్ట్స్, దే ఆర్ ఆల్ కాంగ్రెస్ ప్రొడక్ట్స్. లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్. వీళ్ళు మీ దగ్గర ఉంటారు అనుకున్నారా? మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ కూడా లేపేస్తారు. మాలాగా సిన్సియర్గా ఉండే మనుషులు కాదు. నాలాగాను, అనిల్ కుమార్ గారు లాగాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని శిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు. ఈ పార్టీలో ఛాన్స్ దొరికితే ఆ పార్టీలో పోతారు. చూశాక చరిత్ర. అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలంటే మేము గంధాయి మొక్కలు అంట. ఏం పోయేగాలం వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి? నాకు అర్థం కాదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం, మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవట్లేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని? యూజ్ అండ్ త్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు. యూజ్ అండ్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి? ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశాం. చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు, నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉంటున్నాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశాం? హరికృష్ణ ఏం చేశాం? నీ తోడని ఏం చేశాం? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి, అధికారంలో పోయిన వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చెప్తాం. అదేంటి హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెల? చెప్పు సమాధానం. హూ కిల్డ్ కోడెల? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి, మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి పరిస్థితులు వచ్చాయి.